హలో అండి, ఈవినింగ్ పూట చేసుకునే స్నాక్స్ ఒకటి చూపిస్తాను. ఇది బాయిల్డ్ ఆలు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఈ బాయిల్డ్ ఆలుని మ్యాష్ చేద్దాం. ఇప్పుడు జీలకర్ర వాము పొడి బాగా అరగడానికి వేస్తున్నాను. పిల్లలకు చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు నేను ఈ జీలకర్ర వాము పొడిని ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను దీనికి సరిపడినంత. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు. యాంటీబయాటిక్ మన పసుపు, మన ఇండియన్ స్పెషల్ పసుపు. ఇప్పుడు మనము కొంచెం ఎర్రకారం వేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు అందరికీ పడవు, సో నేను ఎర్రకారం వాడుతున్నాను. దీంట్లో ఇప్పుడు అన్ని పైనే ఉన్నాయి కదండి ఇంగ్రీడియంట్స్, ఇంకా కలపలేదు. దీంట్లో 1 to 2 స్పూన్స్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. అంత ఫైన్ పౌడర్ అవ్వలేదు, బట్ స్టిల్ ఒక 2-3 స్పూన్స్ వరకు కొంచెం వేసుకున్నాను. జస్ట్ బైండింగ్ కోసం, బాగా రావడానికి, విడిపోకుండా ఉండడానికి మెయిన్గా. ఇలా చక్కగా కలిపేసి పెట్టేసుకున్నా అండి హ్యాండ్తో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కడాయి పెట్టేసుకుందాము. మన కడాయి వేడైపోతుందండి. నేను ఆల్రెడీ సిమ్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేయాలి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను. వేసేసాక కొంచెం హైలో పెంచుకుందాం గ్యాస్ని. చేతులకు కొంచెం ఆయిల్ చేసుకోవాలండి, 2 చేతులకి ఇలాగా నేను చేసుకోవాలి కదా బిల్లెట్స్ లాంటివి. పొటాటో మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొంచెం ఇలా పొడుగ్గా, కొంచెం అన్నం పిడిచి కడతాం కదా కొంచెం ఆ టైప్స్లో అనమాట. ఈ పొటాటో బుల్లెట్స్ అన్నవి ఈ సైజులో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చక్కగా ఒక్కొక్క ఫింగర్ని ఇలా ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. ఇది మీడియం టు హై హీట్లో ఉందండి. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, బట్ మనకి చక్కగా టేస్టీ బుల్లెట్స్ రెడీ అయిపోతాయి. పిల్లలకి బయట స్నాక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కార్న్ సమోసా అని, లేకపోతే బ్రెడ్ పకోడా అని, లేకపోతే ఇలాంటివి ఫ్రోజన్ ఫుడ్ అని ఎక్కువ ఇష్టపడతారు. అలాగే మనకి ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఆలు కొంచెం బాయిల్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 1 hour ఉంచుకొని నేను ఇలా చేస్తున్నాను. అంటే చల్లగా ఉన్నప్పుడే ఆలు నేను ఇలా చేస్తే ఆయిల్ పీల్చదు అన్న ఒక ట్రయల్ అనమాట ఇది. చూద్దాం ఎలా వస్తాయో. మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి చక్కగా. ఇంకో బ్యాచ్ రెడీ